ఐలాండ్కి వెళ్ళడం నా వల్ల కాదు. బోర్ కొట్టి మనిషి చచ్చిపోతాడు, అది కూడా 3 నెలలంట. అలాంటి పని నాకు అక్కర్లేదు. అదేలా? తను సినిమాలో నటించడానికి కదా ఆశపడుతున్నాడు. జిమ్కి వెళ్తున్నాడు, తల పెంచుకున్నాడు. ఎందుకురా ఇదంతా? పని పాటు లేకుండా ఊరంతా తిరుగుతున్నావు. అక్కడ షూటింగ్ ఉంది, ఇక్కడ షూటింగ్ ఉందని ఊరి మీద తిరగడం తప్ప నిన్ను ఇప్పటి వరకు ఒక్క సినిమాలో కూడా చూడలేదు. అలా అంతా ఏడిపించద్దమ్మా. నిన్ను కూడా ఒక సినిమాలో చూశాను. కొవ్వూరు రైల్వే స్టేషన్ లో ఒక పెద్ద పెట్టిన తలపైన పెట్టుకుని మూటలు మోసేవాళ్ళే ఎవరికి తెలియకుండా ఉన్నాడు. నువ్వు ఊరికే వాగుతూ ఉండకు. సినిమాలో షైన్ అవడానికి కొంచెం టైం పడుతుంది. సూపర్ స్టార్ రజనీ కూడా బస్ కండక్టరేగా. 1 కాదు 2 ఆల్బమ్స్ లో నేను హీరోగా. అదే సరేలే. అమ్మా, నువ్వు చూసావు కదా తను ఎలా నటించాడో సినిమాలో. మనసులో తరుణ్ అనుకుంటున్నాడో ఏమో. విక్రించకే. ఒక మంచి బిడ్డగా ఉంటే ఈ పార్టీకి వాడు మేస్త్రి అయి ఉంటాడు. మీ నాన్న, మీ తాతయ్య ఈ పనులే చేశారు. మన ఫ్యామిలీ తరాలుగా ఇదే చేస్తుంది. ఇలా చూడండి పెదనాన్న, ఆ కాలం అంతా ఎప్పుడో అయిపోయింది. నేను రోజు బీచ్లో ఉండడం నా వల్ల కాదు పెదనాన్న. మీ నాన్న కష్టపడి చేపలమ్మిన డబ్బులతోనే నిన్ను చదివించాడు, మీ చెల్లెల్ని చదివిస్తున్నాడు. అయ్యో, విని విని విసిగిపోయాను. ఎప్పుడు చూస్తున్నా బ్లాక్ అండ్ వైట్లో వచ్చే డైలాగులు వేసుకుంటూ. ఇలా చూడమ్మా, లక్షద్వీప్ వెళ్తే మనిషి చచ్చిపోతాడు తెలుసా. సూర్యవి 2 మా సినిమాలు ఈ వారం ఒకటి రిలీజ్ అవుతుంది, వచ్చే నెల ఒకటి రిలీజ్ అవుతుంది. ఇవన్నీ వదిలేసి నేను వెళ్ళలేను. అంతేకాకుండా అక్కడ సినిమా థియేటర్ లేదు, మాలు గీలు లాంటివి ఏవీ లేవు. మొబైల్ నెట్వర్క్ అయినా ఉంటుందో లేదో ఆ దేవుడికి తెలియదు. నీకు నచ్చిన వాళ్ళందరూ టీవీలో వస్తారా? నా స్నేహితులు కూడా అక్కడే పనిచేస్తున్నారు. దామోదరం అక్కడ మేస్త్రిగా ఉన్నారు. వచ్చే గురువారం దుబాయ్ నుంచి పనుల కోసం సామాన్లు సర్దుకుని ఇక్కడికి వస్తున్నారు. అలా అని మీరు ఒకటి చెప్పారు. నువ్వు తప్పకుండా వస్తావని మాట ఇచ్చాను. నువ్వు తప్పకుండా వెళ్ళి నా మాటని కాపాడాలి అజ్మలు. అయ్యో పెదనాన్న, మిమ్మల్ని వీడే హైదర్. ద్వీపంలో ఉన్నవారికి సురా హైదర్. సముద్రంలో పుట్టి సముద్రంలోనే పెరిగినవాడు. ఒకరోజు అర్ధరాత్రి పూట ప్రసవ నొప్పులు భరించలేక వాళ్ళమ్మగారు జిత్తమ్మ సముద్రంలోకి దిగి సముద్రంలోనే వాడిని కన్నారు. అలా పుట్టినవాడే ఈ కరుపు ముత్తు. సముద్రంలో ఈ విధంగా పడుకొని సూర్యుని వెలుతురుని, చంద్రుని వెలుతురుని, నక్షత్రాల్ని చూస్తూ పెరిగాడు. సముద్రం లోతుకు వెళ్ళి సొరచేపను వేటాడడంలో ఈ హైదర్ని మించినవాడు ఈ దీవిలో ఇప్పటి వరకు పుట్టలేదు. ఈ ఊర్లోని పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు ఆ విధంగానే చెప్తున్నారు. బ్రిటిష్ సామ్రాజ్యానికి ముందు ఈ ద్వీపాన్ని పాలించింది అరకియల్ బీబీలే. వాళ్ళ వంశానికి చెందినవారే కవరత్తిలో అరకియల్ కుటుంబం. పాత ఆడంబరమైన జీవితం ఇప్పుడు లేకపోయినా ఈ దీవిలో ఉన్న వాళ్ళకి అరకియల్ బీబీలు ఇంకా గౌరవప్రదమైన వాళ్ళే. ఈ దీవిలో ఈ తరానికి చెందిన పెద్ద అరకియల్ బీబీ నూర్జహాన్. అరకియల్ అంతఃపురం ముందు బీబీ యొక్క ప్రేమ ఆప్యాయతల మధ్య
హైదర్ పెరగడం మొదలైంది. ఈ సముద్రం బీబీ తప్ప వాడికి ప్రపంచంలో ఇంకేమీ తెలియదు. వాడు ఇప్పుడు కూడా బీబీ కాళ్ళ కింద ఆవిడ చెప్పిన మాట వినే పిల్లిలాగా పడి ఉన్నాడు. ఈ చేపని ఈయన తప్ప ఇంకెవ్వరూ పట్టలేరురా. ఈయన కట్టింగు మరో లెవెల్లో ఉంటుందిరా. ఇది ఎన్ని కిలోలు ఉంటుంది? రే చూసరా. అవును హైదరు, నాకు ఆ తోకని కట్ చేసి ఇవ్వ. తొందరగా కావాలంటే నువ్వే కట్ చేసుకో. నుంచి నిలుస్తున్నాను తెలుసా? 150 రూపాయల చాలా ఎక్కువ. చూసుకోమా, 50 రూపాయలు తీసుకో. బాగుంటది. ఎంత ఎంత? ఏం కావాలి? 300 అంతేనా? సరే రే. ఇండియాలోనే క్రైమ్ రేటు తక్కువ ఉన్న ప్రదేశం ఉందంటే అది లక్షద్వీపే. సంవత్సరానికి ఒక్క సర్వే పోట్లాట దొంగతనం జరుగుతుంది. ఏంటి అబ్దుల్, ఆ విషయం నీకు తెలుసు కదా? 3 నెలల క్రితం సైతానిక్క ఇంట్లో జగ్గు పాత్రలు దొంగిలించినప్పుడు ఇదే మాట కదా సార్ అన్నారు. అవును, ఆ రోజు ఏం చేశానో తెలుసుగా? సైతానికకి నాకు కాంప్రమైజ్ చేసి పెట్టారు. దొంగిలించిన వస్తువులన్నీ తనకి ఇచ్చిన తర్వాతే కదా నన్ను వదిలిపెట్టారు. ఆ రోజు నాకు తినడానికి తిండి లేకుండా పోయింది. భలే గుర్తుపెట్టుకున్నా. ఈ రోజు నేను అదే చేయబోతున్నాను. అందుకే మన బాయ్ని ఇక్కడికి రప్పించాను. ఆ రోజు శివ గణేశారికి ఇంట్లో ఏం సమస్య ఏంటో తెలీదు. నన్ను తీసుకొచ్చి చితకబాదారు. అలాగా? ఈ రోజు అలాగే చేయవచ్చు సార్. చేసేద్దాం. చూడు అబ్దుల్, ఈ వస్తువులన్నీ తీసి నువ్వు ఆయనకి ఇచ్చేయి చూద్దాం. ఇలా చేస్తే నేను ఎలా బతకాలి సార్? అందుకే కదరా ఈ ప్రాంతంలో కొబ్బరికాయ కొట్టే ఉద్యోగం ఇప్పించాను. కష్టపడి పని చూసే మార్గం వెతకరా. నేను ఇక్కడ ఛార్జ్ తీసుకుని 10 నెలలు పూర్తయిపోయింది. ఈ రోజు వరకు ఈ స్టేషన్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఒక కేసు లేని పోలీస్ స్టేషన్ అని గిన్నిస్ బుక్ లో పేరు రావాలి. అదే కదా నా సాధన. అదే కదా సార్? ఇదేమీ దారుణమైన లక్ష్యం కాదుగా. అందులో నీకేంటి సమస్య? లేదు సార్. రా హైదర్. సార్ మీ పని కానివ్వండి సార్. సరే బాయ్, మీరు బయలుదేరండి. నువ్వు కూడా బయలుదేరు. అయితే ఈ రోజు నన్ను ఏమీ చేయరు కదా ఇక్కడి సార్? నుంచి దొంగతనం చేయవన్న నమ్మకంతో పంపిస్తాను. ఈ రోజు నేను ఎవరేం చేయలేదు. మంచిది సార్. చూడండి బాయ్, పాపం వీడికి ఒక 100 రూపాయలు ఇచ్చి పంపిస్తారా? చాలా కష్టపడి దొంగిలించాడు కదా. నా వస్తువుల్ని దొంగిలించినందుకు నేను డబ్బు ఇవ్వాలా? ఇది న్యాయం కాదు సార్. అది న్యాయం అయితే ఏంటి, న్యాయం కాకపోతే ఏంటి? ఇవ్వండి బాయ్. ఎదుగా అయ్యయ్యా బయలుదేరండి బయలుదేరండి. ఏయ్ వెళ్ళరా వెళ్ళే. అయితే ఈ రోజు నీకు పెద్ద సొర చేప దొరికిందా? చెప్పనే లేదు. ఒరే వంకాయ్, 1 కిలో కొబ్బరి పండ్లు ఉన్నాయి, వెళ్ళి చూడు. ఏంట్రా ఇది? సార్ ఇది సురా చేప 150 కిలో వస్తాయి. నా దగ్గర ఆటలాడాడు, నేను తీసుకొచ్చాను. ఏటయ్యా తిని గురించి తెలుసు కదా, తిన ఆడేదే సొర చేపతో. ఓ ఆ కదా ఊరికే తెలుసే. మీకు కావాల్సింది ఇంటికి వస్తుంది మేడం. ఏంట్రా హైదర్, ఏమైనా దొరికాయేంటి? సార్ సురా లోపల నుంచి దీన్ని దక్కింది సార్ నాకు. చూడండి. నాకే లంచం ఇచ్చేలా ఉన్నావు కదా నువ్వు. ఇన్నాళ్ళు నా పిల్లం ఇక్కడ పని చేయనిచ్చినందుకు కారణం ఏంటో తెలుసా నీకు? నువ్వు తరచుగా తీసుకొచ్చి ఇచ్చే ఈ ముత్యాల వల్లే. అవును, వీటిని తీసుకెళ్లి నీ అరకేల్ బీవి కిందకి ఇవ్వట్లా? వాళ్ళకి ఇది నచ్చదు సార్, దేవుడు శాపం అంటారు సార్. ఏం బాధ్యతరా నీది? ఆ సముద్రంలో ఉన్న అమాయకపు ప్రాణుల్ని ఇలా చంపి పారేస్తున్నావే, అవి దేవుని బిడ్డలే కదరా. చిన్న చేపని పెద్ద చేపలు తింటాయి, నేను వెళ్ళి పెద్ద చేపని పట్టుకుంటాను. ఇది కూడా దేవుడు ఆటలే కదా బీవీమా. నిన్ను పోలీసులు పట్టుకున్నారన్నారు, వదిలేశారా? సేటింట్లోకి దూరి నువ్వు వెండి పాత్రలయ్యి దొంగిలించావంట, నిజమేనా? అది డబ్బు కాసి పని ఆ పని చేశానమ్మా. అయితే ఇక ఈ జన్మలో నువ్వు మారవన్నమాట. ఎస్ఐ సార్ చెప్పారు కాబట్టే నిన్ను ఈ పనిలో పెట్టుకున్నాను. కానీ ఇప్పుడు నీ వల్ల నా పేరు కూడా పోయేటట్టుగా ఉందే. నాకు 6 ఆడబిడ్డలమ్మా. దొంగనా కొడుకు అబ్దుల్ పిల్లలని వాళ్ళ కూడా ఆ పట్టాన్ని కట్టించేయకు. బీవీమా ఇస్తున్నది చాలదని దొంగలించడం మొదలుపెట్టావు. ఆ పోలీసులు నిన్ను బాగా చావబాది పంపారని నాకు తెలుసు.
వెళ్ళి గాయాలకి మందు కొనుక్కుని రాసుకో. ఈ రోజు నన్ను ఏం చేయలేదమ్మా, వదిలిపెట్టేశారు. హ్మ్. హా. హా. మీకు ఒంట్లో ఏ అనారోగ్యం లేదు ఆయిషమ్మా. నిజంగానే చెప్తున్నాను, తల అలా తిరుగుతుంది చూసుకో. 3 రోజుల నుంచి నీ బయటికే వెళ్ళలేదమ్మా. ఇది వేరేలాగున్నట్టుంది వ్యాధి. జాస్మిన్ క్లాస్ కి వెళ్ళకూడదనే కదా నీ ఐడియా? ఈ వయసైన సమయంలో చదువుకోవడం నేర్చుకోవడం ఎలా నేర్చుకుంటానమ్మా? నేను చదువుకోవడం కోసం నా కోడలు చేసిన పనమ్మా ఇది. కోడలు కాదు, నేనే నిన్ను వెళ్ళమని చెప్పాను తనకి. మింగడానికి ఏమన్నా మాత్రలు ఇవ్వమ్మా, లేకపోతే నా కోడలు నమ్మదు. అరే ఏమైందక్క మీ ఒంటికి? ఆ కొంచెం ఒళ్ళు బాలేదు. అస్సలామలైకుం. వాలేకుం సలాం. కోలికొండ నుంచి ఎప్పుడొచ్చావు? ఈ రోజు పొద్దున్నే. నువ్వు ఇంకా హాస్పిటల్కి వెళ్ళలేదా? వెళ్ళాలి, మధ్యాహ్నమే డ్యూటీ. బీమీ ఎక్కడుంది? బయటున్నారు. అస్సలామలైకుం. అలైకుం సలాం. మంజు సరి చేసే వాళ్ళు రేపు పొద్దున వచ్చేస్తారు. ఎంతమంది వస్తున్నారు? 8 మంది పైగా వస్తారు. వాళ్ళందరూ ఎక్కడుండబోతున్నారు? మీరు కొబ్బరికాయలంతా ఒక చోట పెట్టారు కదా, ఆ చోట సరి చేసిస్తే చాలు. అలా అయితే సరే. హైదరు, నువ్వు వెళ్ళి పని వాళ్ళతో ఆ ప్లేస్ అంతా శుభ్రం చేయించు. బామ్మ, ఉమ్, ఆ మంజు మీ పాత ప్రేమని గుర్తు చేయట్లేదా? పని పూర్తవుతే దాన్ని తీసుకువెళ్ళిపోతారు, అంతే కదా? వచ్చేసాం అనుకుంటాను, అంతే కదా? తీసుకురా, పట్టుకోండి. మర్చిపోతారా? బాగున్నాం, మీరు బాగున్నారా? ట్రైన్ ఎలా ఉంది? బాగానే జరిగింది, ఇబ్బంది లేదు. Leaders discussed the situation in the Gulf, which can impact oil prices. The Foreign Secretary informed that the Dutch quota. నానా అక్కడ ఇంట్లో తనీగా ఉంటాడు, నువ్వు అప్పుడప్పుడు వెళ్ళి కలిసి వస్తూ ఉండు. ఆయిషా అక్కడ ఏదైనా వండి పెట్టి ఉంటుంది, సరేనా? నువ్వు కరెక్ట్గా వెళ్ళి ఆయనకి భోజనం పెట్టాలి. సరే సరే. మీరెప్పుడు వస్తారు? ఎల్లుండు షిప్లో. సరే. తర్వాత ఇలా చూడు, రాత్రుల్లో ఇంటికి వెళ్ళి పనుకో, నాన్నకి కొంచెం ఆధారంగా ఉంటుంది. అందరూ ఇక్కడే ఉన్నారా? సరే, ఇక మేము వెళ్ళొస్తాం. అలాగే అలాగే. ఏంటి మావయ్య, కొంచెం వెళ్తున్నారా? చూడండి ఆ పెన్నిటి. ఆ చోటు చాలా చాలా బాగుంది కదా, బాగా నచ్చిందిరా. ఈ చోట్ల అమ్మాయితో భలే ఉన్నారా. ఓపెనింగ్ అద్రేంద్ర మామ. నడు నడు. రే సయ్యద్, మమ్మల్ని అసలు చూడలేకపోతున్నాం. మీకు ముఖ్యమైన విషయం ఏదైనా చెప్పాలి. తొందరగా చెప్పండి, షిప్ వెళ్ళిపోతుంది. వెళ్ళి అరకేల్ మంచుని రెడీ చేయడానికి వచ్చారు. రైట్ రైట్ రైట్, ఓకే ఓకే. ఈ దీవిలో ఎక్కువ చదివిన మనిషి ఆయన ఒక్కరు మాత్రమే, అందుకే ఎప్పుడు కంగారుగా ఉంటారు. నువ్వెక్కడికి వెళ్తున్నావు? సరే సరే, లోపలికి రా. మొత్తం 12 నంబర్స్. అవునండి. 3 నెలలకు మాత్రమే. అవును, అందులోనే ఉంటుంది. మీ ఊర్లో ఇలాంటి టీ ఎక్కడ దొరకదు. మా ఊర్లో స్పెషల్ టీ. మంజుని సెర్చ్ చేయడానికి వచ్చిన వారు. ఈయన పేరు దామోదర్. కూర్చోండి. ఏం పర్లేదు, అందరు కూర్చోండి. కూర్చోండి, టీ తాగండి. సరేనమ్మా. ఇంతకు ముందు బోట్లు తయారు చేసినప్పుడు నాన్నతోని అమ్మతోని కలిసి నేను వేపూర్ వచ్చాను. అప్పుడు నాకు 10-12 ఏళ్లే ఉంటాయి. ఆ వేపూరు కోలికోడంతా ఇప్పుడు పూర్తిగా మారిపోయింది బేబీమా. అదంతా ఎనకు తెలుసు. ఎనక రే, అది నాకు నాకు ఓ, నీకు ఈ భాష కూడా తెలుసా? మరి రామాయ్, ఈ రోజు కాలేజ్ లేదా? అన్సరి పొద్దున్నే కొచ్చికి వెళ్ళడానికి పడవెక్కడం చూశాను, అందుకే అడిగాను. బేపూర్ నుంచి మన మంజు సరిచేయడానికి వచ్చారమ్మా. మన బీబీమా మనవరాలిది జాస్మిన్. ఓహో, జాస్మిన్. సరే సరే జరుగుతుంది. సరే.
ఏంట్రా ఇది? నేను అనుకున్న దానికంటే ఎక్కువ పని అయ్యేలా ఉంది. కింద చూసారా, కింద మొత్తం పోయింది. ఇది మీరు చెప్పినట్టు 2-3 నెలల్లో అయ్యే పని కాదు. మినిమం 6 నెలలు పడుతుంది. ఇంకొంతమంది మనుషుల్ని తెస్తే బాగుంటుంది. దానికి ఏం కావాలో అంతా నువ్వే చూసుకో. కానీ రాబోయే పెద్ద తిరణాలకి ముందా ఇది ఖతార్లో చేర్చొచ్చని అసలు గోయ అందరికీ మాట ఇచ్చారు. అందువల్ల రేపే పని మొదలెట్టండి, సరేనా? అదిగా అక్కడ ఉంది చూడండి, అదే ఉస్మాన్ టీ కొట్టు. అక్కడ అకౌంట్ పెట్టుకోండి. నా పేరు చెప్పండి. ఇకపోతే రాత్రి వంట మేము చేసుకుంటాం. బియ్యం మిగతా వస్తువులన్నీ బోట్లో తెచ్చుకుంటాం. సరే సరే. ఈ పాత్రలు మాత్రం మీరు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. రహీమో, చెప్పండి అయ్యా. నువ్వు ఇప్పుడు ఖాళీ అంటే నా ఇంటికి వెళ్ళి వీళ్ళు ఏమేమి అడుగుతున్నారో అదంతా తీసు. సరేనయ్యా. సరే, నేను ఇంటికి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకుంటాను. సరే. వీళ్ళందరికీ నాయకుడు ఎవరు? నేనే. ఏమైంది సార్? మీ పేరేంటి? దామోదరం. ఆహా, ఇదిగో సార్. మీ ఊర్లో 2కి పైగా క్రిమినల్ కేసు ఉందే. ఇక్కడెవరు? గిరీష్ కుమార్. జామీన్లో బయటకొచ్చావు, కరెక్టా? అవును. వారానికి 2 సార్లు మీ ఏరియా పోలీస్ స్టేషన్లో సంతకం చేయాలిగా, మరెలా పర్మిషన్ దొరికింది? 2 నెలల పర్మిట్ ఇచ్చారు సార్. ఓ, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్. ఇక్కడికి రాగానే లోకల్ పోలీస్ స్టేషన్లో సైన్ చేయాలని చెప్పుంటారుగా, మరెందుకు రాలేదు? అది ఏంటి కేసు? చంపిన కేసు సార్. అబ్బో, నేను ఎలాంటి తప్పు చేయలేదు సార్, వాళ్ళు ఒకటిగా ఉన్నాను సార్. అదంతా నువ్వు చెప్పకూడదు. వారానికి ఒక్కసారి వచ్చి స్టేషన్లో సైన్ చేయాలి, అర్థమైందిగా? ఈ లిస్టులో ఇంకోడున్నాడుగా, మొహమ్మద్ కొడుకు అజ్మల్. సార్, తమరు కిందకొస్తే బాగుంటుంది. దామన్నా, అజ్మల్ పేరులో కేసు ఉందంటే ఇప్పుడు అదంత ముఖ్యమా? వచ్చారా? ఇప్పుడు మీ కేసేంటో? సినిమా థియేటర్లో ఒక చిన్న గొడవ. అది ఫ్యాన్స్ వల్ల జరిగిన గొడవ సార్. వీడు సూర్య ఫ్యాన్. అలాగా? నేను కూడా సూర్య సార్ ఫ్యానే. అయితే కేసేస్తారా? అదేంటంటే ఒకడు థియేటర్లో నా ముందే సూర్యనని కిండల్ చేశాడు. దాంతో నేను కంట్రోల్ తప్పిపోయాను. సినిమా అయిపోయి బయటికి వచ్చిన తర్వాత మేమందరం కొట్టుకున్నాం. చేతిలో ఉన్న హెల్మెట్తో వాడి తల మీద ఒకే దెబ్బ. వాడి తలకి 12 కుట్లు పడ్డాయి. కానీ వాళ్ళ నాన్న డిఎస్పీ అనే విషయం నాకు తెలీదు. నువ్విక్కడ అల్లరి చేయడానికి ఈ ఊర్లో సినిమా థియేటర్ లేదు, తెలుసు కదా? ఇంకా ఇక్కడ ఎవరైనా ఉన్నారా ఏదో పనులు చేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళు? ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, మీ ఊర్లో ఈ ఊర్లో ఉండకూడదు, అర్థమైందిగా? ఇండియాలోనే క్రైమ్ రేటు తక్కువ ఉన్న ఊరు ఈ లక్షద్వీపే. ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు కేవలం 1 హత్య కూడా జరగలేదు. ఈ దీవి మొత్తం మీద 3 హత్యలే జరిగాయి. వాటిలో 2 ఆద్రవతి దీవులో, ఇంకోటి కల్పేనిలో. నేను ఈ ప్రాంతానికి వచ్చి ఛార్జ్ తీసుకుని 10 నెలలే అవుతోంది. ఇప్పటి వరకు నేను ఛార్జ్ చేసేటట్టు ఒక్కటి కూడా జరగలేదు. అన్ని కాంప్రమైజ్ చేసి సరి చేశారు. నేనిక్కడ ఉన్నంత వరకు ఒక్కడో తోక ఆడించలేడు. ఏంట్రా, అర్థమైందా? లోపలికి రండి, చెప్తున్నానా, రండి. నా వల్ల కాదమ్మా, నాకు ఊపిరి ఆడట్లేదమ్మా. మీ విద్యలని నాతో చూపించకండి, కూర్చోండి. కబీర్, టీవీ వాల్యూమ్ కొంచెం తక్కువ చేయి. చూసిన సినిమానే ఎన్నిసార్లు చూస్తావు? దేవంగు, మీ ఆటలన్నీ ఆపండి, నాకు క్లాస్ ఉంది. రే రారా, మనం బయటికి వెళ్ళి ఆడుకుందాం. తాతయ్య, మీ గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం అంతా నయమైందా? మందులు వేసుకున్నారా? నాకు అలాంటిదే గ్యాస్ ట్రబుల్ ఉందమ్మా. నేను చెప్పినట్టు మీ పేర్లు మీరు రాసి తీసుకొచ్చారా? చూపించండి. ఇదిగో. ఓకే, మల్లకోయ కాదు, ముళ్ళకోయ. ఓకే.